వజ్జలాలి వజ్జలాలి వజ్జలాలి. వజ్జలాలని చెప్పేసి చిన్న ఒక దండ వేసి చెప్తాను. అలా జనాల మధ్యలో ఫోటో ఒకటే అమ్మా అమ్మా తల్లి మన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు వచ్చారమ్మా. నిన్నదరు గారు రండి. పాపులేట్ చాలు ఆయన కూడా అమ్మా మన ధర్మారావు గారు ఒకసారి దీవించండి అమ్మా. ఒక్కసారి చిన్న మనసు చేసుకోండి. ఒక అవకాశం ఉన్నది హస్తం గుర్తమ్మా. 2 ఓట్లు వస్తాయి. అన్ని పార్టీలు చూసాం. ఏం పేరు ఆయన పేరు? టోపీ ప్రతాప్ అండి. ఇద్దరిని చూసారు చిన్న ఒక అవకాశం అండి. పెట్టి వచ్చాయి చిన్న వాళ్ళిద్దరిని చూసారు. సతీష్ని చూసారు, వాళ్ళిద్దరిని చూసారు. ఒక అవకాశం కల్పించండి. మర్చిపోద్దు హస్తం కూర్చున్నా రండి. వస్తారు వస్తారు వస్తారు. తల్లి తల్లి ఇలాగా ఒక అవకాశం ఉన్నది. కొండబాబు ఒకసారి బయటికి రా అన్న. రండి అన్న ఒకసారి. ఒక్క అవకాశం ఉండన్న, ఒక్క అవకాశం. హస్తం గుర్తుకోటేయండి అన్న. అన్నా మన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు వచ్చారన్న. హస్తం గుర్తమ్మా, హస్తం గుర్తు. ఒక అవకాశం కల్పించండి. 2 సార్లు వాళ్ళిద్దరిని చూస్తారు. ఒక అవకాశం మన ధర్మారావు కల్పించండి. పాలపు ధర్మారావుకి అనే మర్చిపోదండి గురుగారు. ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా పర్లేదు, నియోజకవర్గం ఇదే అవుతుందండి. నమస్తే అండి. నాకు ఒక అవకాశం నమస్తే అండి. మర్చిపోద్దాను హస్తం గుర్తుకేయండి అన్న. అక్కడ ఇక్కడ అన్నా అన్న.
అన్న సాయిబు సాయిబు మీ పార్టీ వచ్చిందిరా, కాంగ్రెస్ పార్టీ రండిరా. కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ జై కాంగ్రెస్. కాంగ్రెస్ మలుపు ధర్మారావు గారికి వెళ్ళిపో. ఎక్కడ ఉందా హలో చిత్రగా అయిపోయా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం ముమ్మడోర నియోజకవర్గం. ముమ్మడోర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి పాలేపు ధర్మారావు గారు ప్రస్తుతం ఎన్నికల నియోజకవర్గ ప్రచారంలో భాగంగా తానేలంక గ్రామంలో ప్రస్తుతం ఎన్నికల ప్రచార భాగంలో గడప గడపగా తిరుగుతూ తమకు ఆశీర్వదించాలని వేడుకుంటూ ఉన్నారు. అయితే ఈ కాంగ్రెస్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పునర్వైభవంగా తీసుకొచ్చి ఒక నియోజకవర్గంలో 150 స్థానాల్లో నిలబడినటువంటి కాంగ్రెస్లో ఒక స్థానం ముమ్మడోర నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో సీటు అటు రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి శర్మిల దగ్గర నుంచి ఒక సీటుకి తెచ్చుకుని ఈరోజు ముమ్మడోర నియోజకవర్గ అభ్యర్థిగా నాకు ప్రతి మండలంలో 4 మండలాల్లో నన్ను ఆశీర్వదించాలనుకుంటే ప్రచార భాగంగా ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. అసలు నియోజకవర్గంలో కాంగ్రెస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, కాంగ్రెస్ అభిమానులు ఉన్నారా లేరా, అసలు ఎలా నడుస్తుంది అనే విషయాలు ప్రస్తుతం ఆయనతో మనం అడిగి తెలుసుకునే ఒక 2 నిమిషాలు ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, అసలు మీ పేరు సార్? నా పేరు పాలేపు ధర్మారావు, ముమ్మడవరం కాంగ్రెస్ అభ్యర్థిని. మరి ఈరోజు మేము గడప గడపకి కాంగ్రెస్ పార్టీ తరఫున ముమ్మడవరం తానేలంక గ్రామంలో తిరుగుతున్నాం. మరి ఈవేళ తానేలంక, లంకా ప్రాణేలంక, ఇలాగ గురజాబ్ లంక ఇవన్నీ మరి తిరుగుతూ ఉంటే మరి పేద బలహీన వర్గాలందరూ కలిసి ఈవేళ మాకు కాంగ్రెస్ పార్టీ ఉండగానే అభివృద్ధి చెందింది. ఇవాళ ఈ 2 పార్టీలు వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ మాకు ఒక హౌసింగ్ లోన్ కానీ లేకపోతే మాకు పెన్షన్లు ఇచ్చే దాంట్లో కానీ ఇవాళ అవకతవకలు చాలా మాకు ఇక్కడ చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చేయలేదు. ఈవేళ మా గ్రామాల్లో వాటర్ కట్ట చాలా నోసుకొని పరిస్థితుల్లో ఉన్నామని చాలా దిగ్బంధం చేస్తున్నారు. మరి ఈవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు హౌసింగ్ అన్నది మేము అందరం ఇవ్వడం జరుగుతుంది అని మేము చెప్పడం జరిగింది. మరి పేదవాళ్ళందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీగా పట్టణం కట్టి మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మేము తీరుతామని లంకామంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము అడుగుతూ ఉంటే ముందరొచ్చి మా దీవులు మాకు ఆరతులు ఇచ్చి మేము బాబా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం తప్ప వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాకు అస్తం గుర్తే కాంగ్రెస్ పార్టీ. అసలు వాళ్ళు చేయలేదు కదా అని మీరు చేస్తారనటం కదా, అసలు మీరేం చేస్తారు? నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో మరి ఈవేళ మరి మాకు హౌసింగ్ లోన్ 5 లక్షలు హౌసింగ్ కట్టుకోవడానికి 5 లక్షలు, అలాగే మాకు పచ్చేదవాద 10 సంవత్సరాలు ఇస్తాను హామీ చెప్పారు. అదే రకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికట మేము ప్రత్యేకవాద 10 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఉద్యోగాలు పిల్లలకి అందరికీ భవిష్యత్తు ఉంటుందని మేము చెప్పడం జరుగుతుంది. అదే రకంగా ఆ ఉపాధి హామీ 400 ప్రతి ఒక్కరికి 400 ఇవ్వడం జరుగుతుంది. అలాగే రుణమాఫీ 2 లక్షల రూపాయలు అందరికీ మీకు రైతులు రుణమాఫీ అని అందరికీ చేయడం జరుగుతుంది. అలాగే రాజశేఖర రెడ్డి ఏ రకంగా చేశాడో ఆ రకంగా శర్మిల గారు చేస్తానని మరి చెప్పడం జరిగింది. మేమందరం ఏకతాటిగా మరి తెలంగాణలో ఎలా చేశారో ఇక్కడ గట్ట ఆంధ్రప్రదేశ్లో అదే రకంగా ప్రతి స్కీమ్ గట్ట అమలు చేసి
పేదవాళ్ళకి అన్ని ఏర్పాటు చేస్తామని సభాముఖంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇచ్చిన మాట ప్రతిదీ కూడా ఎలాగైతే మేనిఫెస్టో ఉందో అదేవిధంగా నేను ఖచ్చితంగా చేసి పెడతాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రస్తుతం పాలెపు ధర్మారావు గారు మన మీడియాకి వివరించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మీరు చూస్తే మీ సామాజిక వర్గానికి చెందినటువంటి పొన్నాడు సతీష్ కుమార్ గారు ప్రస్తుతం నియోజకవర్గంలో ఒక మెయిన్ అభ్యర్థిగా ఉంటూ అతని ప్రకారం అతను ఎలక్షన్లో తిరగడం జరుగుతుంది. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మీ సామాజిక వర్గానికి తిరిగిన ఒక 2-3 అభ్యర్థులు కూడా ప్రస్తుతం నామినేషన్ వేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అసలు వాళ్ళ ఎఫెక్ట్ మీ మీద ఉంటుందా? అసలు వాళ్ళని కాదని మీకు మీ సామాజిక వర్గంలో ఏమాత్రం మీకు 1% ఉండదు అనుకుంటారు? మా సామాజిక వర్గంలో నాకు కాంగ్రెస్ పార్టీకి మేము అందరూ నేను జడ్పీటీసీ చేశాను. నేను బాగా 10,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అదే రకంగా ఈ సామాజిక వర్గంలో మా సామాజిక వర్గం మత్స్యకారులు నాకు ఎక్కువ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వేసి మా ప్రజలందరూ నాకు పట్టణం కట్టాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే నాకు ఆ ధీమా ఉంది. నా మత్స్యకారులు నేను అందరికీ కొంచెం పనులు చేశాను. నేను వేళ ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఆయన పనులు చేయలేకపోవచ్చు, కానీ నేను అయితే ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఏది కావాల్సిన నేను అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఉపయోగపడి పనులు చేశాను. నాకు అందుకనే ప్రజలందరూ పట్టణం కడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మిగతా సామాజిక వర్గాలు అయితే ఏదైతే ఉందో మైనారిటీ, అలాగే ఎస్సీ ఎస్టీ, అలా మిగతా బీసీ సామాజిక వర్గాలు చాలా ఎక్కువ ఉన్నాయి నియోజకవర్గంలో. వాళ్ళ ఓటింగ్ శాతం కూడా ఇంచుమించు 80% దాకా వాళ్ళ ఓటింగ్ శాతం ఉంది. వాళ్ళంతా ఇటువైపు ఉన్నారు అనుకోవచ్చు. ఇటు ధర్మారావు గారికి అవకాశం ఉన్నది అనుకోవచ్చు, ధర్మారావు వైపు నడుస్తున్నారు అనుకోవచ్చు, లేదంటే అటు మిగతా 2 పార్టీలు ఉన్నా వాళ్ళకు ఉన్నారు అనుకుంటారా? మీరు వాళ్ళకి ఏ విధమైన నమ్మకం ఉన్నారు? మీ వైపు ఎటు చూస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటంటే పేదవాళ్ళందరూ కలిపి మేము ఆ పార్టీ ఈ పార్టీ చూసాం, మేము ఇంకా మాకు కావాల్సిన కాంగ్రెస్ పార్టీ, మేము అందరూ కాంగ్రెస్ పార్టీకి వేయాలనుకున్నాం. ఈసారి మేము నిన్ను దీవిస్తున్నాం, నువ్వు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి కంపల్సరీ నువ్వు గెలుస్తున్నావు, ఎల్లు బాబు అని మమ్మల్ని దీవించి మమ్మల్ని పంపడం జరిగింది. పేద బలహీన వర్గాలందరిలోనే నాకు అన్ని క్యాస్ట్లలోనే నాకు దీవించి నీకు ఈసారి ఈ బట్టికి నేను గెలిపిస్తామని పక్కాగా చెప్పడం జరుగుతుంది. నాకు ప్రతి గ్రామంలోనే ప్రతి క్యాస్ట్లోని చిన్న క్యాస్ట్లోని అందరూ నాకు దీవించి నేను పంపడం జరిగింది. నేను అయితే ఈసారి ఎమ్మెల్యేగా గెలడం, ముమ్మడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం జరుగుతుందని సభాముఖంగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గెలిపించుకుంటామంటూ ప్రస్తుతం ధర్మారావు గారు మనతో తెలపడం జరిగింది. అలాగే పునర్వైభోగం తీసుకొచ్చాను కాంగ్రెస్ కి. ఎప్పుడూ ఒక 5-10 ఏళ్ల కిందట విలీనంలో కలిసిపోయినటువంటి కాంగ్రెస్, ఎక్కడా కనిపించిన కాంగ్రెస్ ని ఈవేళ ప్రతి నియోజకవర్గంలో తిప్పుతున్నాడు. మా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభిమానులు ఎక్కువ ఉన్నారంటూ ప్రస్తుతం మనకి పాలపు ధర్మారావు గారు వివరణగా ఎమ్మెల్యేగా అభ్యర్థి అయినటువంటి ఆయన తెలపడం జరిగింది. ఇది కెమెరామెన్ ఉదయ్తో సూర్య. థ్యాంక్ యూ అన్నా నాట్లేనా మా గురువు గారు మళ్ళీ ఇదే పుంజుకుంటుంది ఎప్పుడైనా ఇదే పుంజుకుంటా. అలా ఉన్నాడు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఓకే ఒక మాల వేయించండి. అలా కాదు, మాల వేసి వరకు ఉండండి. మాల వేసినప్పుడు చూడండి. జై కాంగ్రెస్.
ధర్మారావు గారు హస్తం గుర్తుపై ఫోటో చేస్తున్నారు. కావున తమ అమూల్యమైన పవిత్రమైన ధర్మారావు గారిని శ్రీ పాలక ధర్మారావు గారు జనమే మనం అని ధర్మారావు గారికి మమ్మిడివరం సింహాసనం. మన పాలక ధర్మారావు గారి గెలుపు మన నియోజకవర్గ అభివృద్ధికి మలుపు. హస్తం గుర్తుకే ఓటేద్దాం, ధర్మారావు గారిని గెలిపిద్దాం, ధర్మారావు గారిని గెలిపిద్దాం. మన మమ్మిడివరం నియోజకవర్గాన్ని అభివృద్ధి